దీపావళి అయిన తర్వాత బిల్వపత్రాలను శివపూజకు వినియోగిస్తున్నాను. ప్రతి పత్రము శివుడికే, నారాయణునికి అలాగే మళ్ళీ శివుడే అని చెప్పేసి అనుకోకూడదు. నారాయణునికి కూడా, వెంకటేశ్వర స్వామికి కూడా బిల్వదళాలను సమర్పిస్తారు. ప్రతి పత్రము భగవంతునికే. ఓం నమఃశివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రం చెబుతూ నేను తీస్తాను. ఓం నమఃశివాయ. ఈ బిల్వపత్రాలకు తీసేటప్పుడు ప్రతి పత్రము శివుడికే, ప్రతి పత్రము శివుడికే. ఒక పత్రం వచ్చింది, కొంచెం గట్టిగానే ఉన్నాయి పత్రాలు తీసేదానికి. ఇంకో సెల్లులో వీడియో తీయాలని అంటే పాజ్లో అన్నా పెట్టాలి. మొత్తానికైతే నేను నాకు కావాల్సిన పత్రాలు తీసుకున్నాను. కల్పవృక్షం, బిల్వవృక్షం అంటే కల్పవృక్షమే. ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి చిన్న బిల్వవృక్షం. చాలా గట్టిగా ఉన్నాయి, తెంపడానికి కూడా ఎక్కువ గట్టిగా తెంపితే చెట్టు ఇక్కడ మొదలు ఇరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలా. ఈ ప్రతి పత్రము శివ పూజకు, శివాభిషేకానికే వినియోగిస్తాను అనే సంకల్పం చెప్పుకొని తీసుకుంటున్నాను. ఓం నమఃశివాయ. వీటిని చూర్ణం చేసుకొని కూడా అభిషేకాలు చేసిన తర్వాత మనం తినచ్చు, మంచిదే. ఓం నమఃశివాయ.